దత్తత తీసుకో. దేవుడే లేడనే వంశంలో పుట్టినవాణి సార్ నేను. కొక్కరొక్క అని సౌండ్ చేస్తూ మల్లన్న ఎగురొస్తే నేను భయపడతానా? మీలాంటి మనిషి కోసం ఎదురు చూస్తున్నాను. మీరు చూసింది అలాగే చెప్పండి, దాన్ని బట్టి ఆయన బొమ్మ గీస్తారు. రెక్కలు రెండు ఇలా విరుచుకుని చాలా విచిత్రంగా నించున్నాడు. తల మీద ఇలా ఓ కొప్పు, కళ్ళకి మాస్క్. ఇతడే సార్, ఇలాగే ఉంటాడు. He was looking like this. కోడి పుంజలాగా వచ్చిన వాడి ఉద్దేశం ఏంటని అనుకుంటున్నారు? అని అరిచి ఈ స్లమ్ని దత్తత తీసుకోమని చెప్పి వెళ్ళాడు. హలో సార్, మన కంపెనీ సార్, మీ కంపెనీలో సిబిఐ రైడా? ఇక్కడ మీరు సంపాదించింది విదేశీ కంపెనీలో సంపాదించినట్టుగా చూపి 10 సంవత్సరాలుగా వేల కోట్లు మోసగించినట్టు సిబిఐ కనిపెట్టిందట్టుగా. మీదే పత్రిక? ఈనాడు. రేట్ జరిగిందంటే మన డెవలప్మెంట్ ని గవర్నమెంట్ గుర్తిస్తుందని నేను ఆ స్లమ్ ని దత్తత తీసుకుంటున్నాను. అదే ఇప్పటి నిజం. దేవుడు చెప్పాడా మనిషి చెప్పాడా అని చూడటం కంటే అందులో ఉన్న న్యాయాన్ని చూస్తున్నాను. థ్యాంక్ యూ. మీరు రండి. దేవుడి మీద నమ్మకం లేదని చెప్పి ఈ రైడ్ వల్ల భయపడ్డారా సార్? రేపు పేపర్స్ లో మీరు మల్లన్నకు భయపడ్డట్టే రాస్తారు. రైడ్ న్యూస్ కనిపించకుండా పోయింది చూసావా? నమ్మకం లేకుండా రాశాను. చెత్తంతా శుభ్రమైంది. మనకు మంచినీళ్ళు వచ్చాయి. ఇక మీద మన స్లమ్కు దేవుడు రాజమోహనయ్య గారే. సార్, ఒక్కొక్క ధనవంతుడు ఒక్కొక్క గ్రామాన్ని దత్తత తీసుకోవాలనే అభిప్రాయం పెరుగుతుంది. కారణం ఏంటి సార్? సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని పేదలకు ఇవ్వాలని అన్ని మతాలు చెబుతున్నాయి. ఆయా ప్రాంతాల ధనికులు ఆ ప్రాంతాలను బాగు చేసుకుంటే పేద ధనిక తేడాలు తగ్గుతాయి. అవసరమైనప్పుడల్లా మీ వసతులన్నీ అయ్యగారే సమకూరుస్తారు. మనకు కావాల్సిన ముఖ్యమైన వసతులన్నీ అయ్యగారే ఏర్పాటు చేస్తారు. సంతోషాన్ని మీరు జీవితంలో చూసారా? నేను వాణ్ణి చంపాలి.